దేశ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయానికి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శ్రీకారం చుట్టారని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. కాంగ్రెస్ ఇతర ప్రధానిగా అందరూ మెచ్చిన నాయకుడు ఆయనని కొనియాడారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో భాజపా ఆధ్వర్యంలో నిర్వహించిన అటల్ మోదీ సుపరిపాలన యాత్ర ర్యాలీలో రామ్మోహన్ పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. భారతరత్న మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వేదికను అలంకరించిన పెద్దలు, ఈ యొక్క సుపరిపాలన యాత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవంతంగా జరగడానికి ప్రథమ బాధ్యత తీసుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు సోదరులు పివిఎన్ మాధవ్ గారు, అలాగే మీ అందరి అభిమాన నాయకులు, మీరు గెలిపించి పార్లమెంటు సభ్యుడిగా చేస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో ఢిల్లీ వెళ్ళి మళ్ళీ కేంద్ర మంత్రిగా తిరిగి వచ్చి ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం కూడా శ్రమిస్తున్నటువంటి సోదరులు భూపతి శ్రీనివాస్ వర్మ గారు, అలాగే మరొక సోదరులు రాష్ట్ర మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారు, అలాగే శాసనసభ్యులు సీనియర్ రాష్ట్ర నాయకులు ఆచంట శాసనసభ్యులు మన పితాని సత్యనారాయణ గారు, శాసనసభ్యులు అరిమిలి రాధాకృష్ణ గారు, ఏపీఐఏసీ చైర్మన్ రాంబాబు గారు, అలాగే ఎమ్మెల్సీ రాజశేఖర్ గారు, ఈ యొక్క విగ్రహావిష్కరణలో పాల్గొంటున్నటువంటి డిప్యూటీ స్పీకర్ ట్రిపుల్ ఆర్ గారు, అలాగే స్థానిక శాసనసభ్యులు అంజిబాబు గారు, వేదిక మీద అనేక బాధ్యతలని అనేక పదవుల్ని అధిరోహిస్తున్నటువంటి కూటమి నాయకులు, మరి యొక్క కార్యక్రమం ఎంత విజయవంతంగా మన భీమవరంలో జరగడానికి కారకులైనటువంటి స్థానిక ప్రజానికం, నా సోదర సోదరీమణులు, అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. భీమవరం అనంటే ఒక ప్రత్యేకత ఉంది. ఒక పట్టణానికి ఉన్నటువంటి సంపద మన భీమవరంకున్న పల్లెటూరులో ఉన్నటువంటి ఆప్యాయత, పల్లెటూరుకు ఉన్నటువంటి సంబంధం, ఒక ప్రేమ, అనురాగం, అతిథిని సత్కరించుకోవడంలో ఉండేటటువంటి ఆప్యాయత అన్ని కూడా కలిగి ఉన్నటువంటి పట్టణం మన భీమవరం అనేది మరొకసారి తెలియజేసుకుంటున్నాను. అటువంటి భీమవరంలో మన దేశ భారత మాజీ ప్రధానమంత్రి వర్యులు మన కీర్తిశేషులు అటల్ బిహారీ వాజ్పేయి గారి తాలూకా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. నేను రాజకీయాల్లోకి వచ్చి పార్లమెంటు సభ్యుడిగా అయిన తర్వాత సుమారు 11 సంవత్సరాలు అవుతుంది. అనేక సందర్భాల్లో భీమవరం రావాలి, ప్రాంతం రావాలి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కలుసుకోవాలని ఎన్నో సందర్భాల్లో ఎన్నో కార్యక్రమాలకి రూపకల్పన చేసిన అవకాశం రాలేదు. ఈరోజు మళ్ళీ కేంద్ర మంత్రిగా ఇటువంటి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం దక్కినందుకు ముఖ్యంగా పివిఎన్ మాధవ్ గారికి, అలాగే భారతీయ జనతా పార్టీ యావత్కి, అలాగే పశ్చిమ గోదావరి భారతీయ జనతా పార్టీ సభ్యులందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలా ఆనందంగా ఉంది. మొన్ననే బాధపడ్డాను. 19వ తేదీన ఇదే రకమైన యాత్ర, ఇదే విగ్రహావిష్కరణ నా జిల్లా అయినటువంటి శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటు చేస్తే వాజ్పేయి గారికి నాకు ఉన్నటువంటి సంబంధం, ఎర్రన్నాయుడు గారి త్రూ వచ్చినటువంటి ఆ సంబంధం కానీ, అలాగే వాజ్పేయి గారిని ఒక యువ నాయకుడిగా స్ఫూర్తిగా తీసుకొని పనిచేసేటటువంటి విధానంలో నేను ఆ కార్యక్రమానికి అటెండ్ అవ్వలేకపోతున్నాను. ఎక్కడో మనసులో కొంత బాధ ఉండేది. 19వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఢిల్లీ వచ్చారు. అలాగే పార్లమెంటు ఒక పక్కన జరుగుతుంది. అలాంటి సందర్భంలో నేను వెళ్ళలేకపోయానని చెప్తే మాధవ్ గారు కూడా ఢిల్లీ వచ్చిన తర్వాత ఏ బెంగా లేదు, మీరు ఎక్కడికి రాష్ట్రంలో వచ్చినా సరే బ్రహ్మాండంగా జరిపించే బాధ్యత మేము తీసుకుంటామని భీమవరంకి ఆయన మళ్ళీ శ్రీనివాస్ వర్మ గారు ఆహ్వానించిన తర్వాత మళ్ళీ ఆనందంగా మీ అందరిలో పాల్గొనడానికి ఈరోజు ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఢిల్లీ వెళ్తున్నాను. అటువంటి ఈ భీమవరంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి తాలూకా కార్యక్రమంలో ఇప్పుడే మనం సభలో మాట్లాడినటువంటి వ్యక్తులందరినీ కూడా చూసాం. ఒక్కొక్కరు కూడా ఆయన తాలూకా జీవిత చరిత్రని ఒక హిస్టరీలో భాగంలో ఒక పాఠంలో మన అందరి ముందు చెప్పారు. ఎంత స్ఫూర్తిదాయకంగా వాళ్ళ తాలూకా కార్యక్రమాలు, వాజ్పేయి గారి తాలూకా కార్యక్రమాలు చెప్పారు. ప్రతి ఒక్కరూ ఈరోజు రాజకీయాలతో సంబంధాలు ఉన్న వాళ్ళం, రాజకీయ నాయకులుగా ఎదగాలనుకునే వాళ్ళం, ప్రజాస్వామ్యానికి బాధ్యులుగా ఉన్న వాళ్ళం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొని ప్రజలకి మేలు చేయాలని క్షణం కూడా కృషి చేస్తున్నటువంటి వాళ్ళం. మన అందరికీ కూడా నిత్య స్ఫూర్తి ప్రదాత అటల్ బిహారీ వాజ్పేయి గారు అనేది మరొకసారి తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి తాలూకా ఆధ్వర్యంలో భారతదేశం ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి దేశంగా ఈరోజు కీర్తించబడుతుంది. ఏ దేశాలకు వెళ్ళినా సరే ప్రతి ఒక్కరు కూడా మేము భారతదేశం నుంచి వచ్చామనంటే తలెత్తుకొని సెల్యూట్ చేసేటటువంటి పరిస్థితి ఈరోజు మన దేశానికి వచ్చిందనంటే దానికి కారణం నరేంద్ర మోదీ గారు అనేది కూడా తెలియజేస్తున్నాను.
అయితే అది గత 11 సంవత్సరాలు నరేంద్ర మోదీ గారు చేసినటువంటి కృషి ఎంత ఉన్నా సరే ఆ రోజు విత్తనం, ఆ రోజు ఆ పునాది వేసినటువంటి నాయకుడు మహానుభావుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు అనేది మనం అందరం గుర్తు చేసుకోవాలి. ఆయన కేవలం రాజకీయాల్లోనే నాయకుడు కాదు, ఒక రాజనీతిజ్ఞుడు. రాజకీయాలనంటే కేవలం అధికారం సంపాదించుకోవడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, ప్రజలకి నిరంతరం కూడా సేవ చేయాలి, అది రాజకీయాలకు అసలైనటువంటి అర్థమని భారతదేశంలో రాజకీయాలకు ఒక సరికొత్త అధ్యాయం మొదలుపెట్టినటువంటి నాయకుడు. మొట్టమొదట కాంగ్రెస్ ఏతర ప్రధానమంత్రిగా ఉండి 5 సంవత్సరాలు కూడా పూర్తి చేసుకున్నటువంటి అందరూ మెచ్చినటువంటి నాయకుడు కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారిని తెలియజేస్తున్నాను. దానికి ముందు కాంగ్రెస్ ప్రధానమంత్రులే 1-2 సార్లు కొన్ని ప్రయోగాలు చేసి అలయన్స్లు చేసినా సంవత్సరం 2 సంవత్సరాలకి మించి ఎక్కడ కూడా లేవు. అటువంటిది అటల్ బిహారీ వాజ్పేయి గారు వచ్చి ఆ రోజు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కింద 99లో ఫారం చేస్తే అందరి తాలూకా సమాలోచనలతో అందరినీ కూడా కలుపు కట్టుకొని ముందుకు వెళ్ళి ఈ దేశంలో కాంగ్రెస్ ఇతర పార్టీలు కూడా ఉన్నాయి, వాళ్ళందరూ కూడా కలిసి ఈ దేశ రాజకీయాలని శాసించవచ్చు, ప్రజలకి మంచి సేవ చేయొచ్చని అటల్ బిహారీ వాజ్పేయి గారి తాలూకా పునాదే ఈరోజు రాజకీయ ప్రాంతీయ పార్టీలకు కూడా ఒక ఊపిరి పోసినట్టు విధంగా ఆ రోజు చేశారని తెలియజేసుకుంటున్నాను. ఆయన తాలూకా రాజకీయాలు చూసుకుంటే చెప్పిందే మళ్ళీ చెప్పొచ్చు, కానీ ఒక యువకుడిగా కూడా మళ్ళీ చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. నేటి యువతరం కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని మళ్ళీ చెప్తున్నాను. ఆయన 13 రోజులు ప్రధానమంత్రిగా చేసే అవకాశం వచ్చి ఆయన ఓటు ద్వారా నిరూపించుకోవాలనంటే ఆ రోజు నిరూపించుకునేటటువంటి శక్తి లేదేమో అనే ఆలోచన వచ్చిన తర్వాత అందరి దగ్గర అధికారం కోసం ప్రాధాయపడేటటువంటి తత్వం నాది కాదు. ఆ రోజు కూడా పదవిని విడిచిపెట్టి ప్రతిపక్షంలో గౌరవంగా కూర్చున్నటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. మళ్ళీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చింది. ఆ ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చి ఆ రోజు కూడా మళ్ళీ ఓటు ద్వారా ఆయన తాలూకా శక్తిని నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటే ఒక్క ఓటుతో ఓడిపోయిన తర్వాత ధైర్యంగా దేశం ముందు పార్లమెంటులో నిలబడి నాకు కావలసినటువంటిది అధికారం కాదు, ప్రజాస్వామ్యం బ్రతకాలి, ప్రజాస్వామ్య విలువలను మనం కాపాడాలని ధైర్యంగా ప్రజల ముందు పార్లమెంటులో నిలబడి మాట్లాడినటువంటి వ్యక్తి నా రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఒక్కసారి నేటి రాజకీయాలతో మీరందరూ కూడా కంపేర్ చేయండి. ఆ రోజు ఉన్నటువంటి రాజకీయాలకి వాజ్పేయి గారు ఎలా స్పందించారు, ఈ రోజు రాజకీయాల్లో ఒక్క ఓటుతో ఎక్కడైనా ప్రధానమంత్రి పదవి పోతుందనంటే కోట్లు కుమ్మరించైనా ఓట్లు కొనే పరిస్థితి ఏర్పడుతుంది. ఏదో ఒక ఒత్తిడి తీసుకొని వచ్చైనా ఎంపీలని అటు జరిపి ఇటు జరిపే ప్రయత్నం చేస్తారు. అలాంటిది ఆ రోజు ఎన్ని రకాల అవకాశాలు ఉన్నా సరే ఎక్కడ కూడా నీతికి కానీ విలువలకి కానీ తప్పుడు అడుగులు వేయకుండా ప్రజాస్వామ్యం బ్రతకాలని చెప్పి ఆ రోజు చేసినటువంటి కార్యక్రమం మనం అందరం కూడా నేటి రాజకీయాలలో రావాల్సినటువంటి యువతరం కూడా ఆయన జీవితాన్ని ఒక PhD లాగా ఒక గుణపాఠం లాగా మనం అందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చిన్న వయసులోనే జైలుకి వెళ్ళి ఎన్నో కష్టాలు. వాజ్పేయి గారనంటే ఆయన తాలూకా నడక పూల కానుక కాదు. ఆయన ఎన్నో కష్టాల్లో జైలులకు వెళ్ళి ఎన్నో రకాల ఇబ్బందులు పడి అంచెలంచెలుగా ఎదిగిన తర్వాత సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రయాణం చేసిన తర్వాత ఆయనకి ప్రధానమంత్రిగా అవకాశం వచ్చింది. ప్రధానమంత్రిగా అవకాశం ఎన్నో సంవత్సరాలు కష్టపడిన తర్వాత వచ్చినా ఆ రోజు కూడా 13 రోజులు చేసినా సరే పక్కన పెట్టారు. సంవత్సరం పాటు కాలం చేసిన తర్వాత మళ్ళీ కష్టం వచ్చినా సరే పక్కన పెట్టారు. అలాగా భారతదేశం భవిష్యత్తులో ముందుకు రావాలనంటే ఆ డెమోక్రటిక్ వాల్యూస్నికి మనకు అందరం కూడా కాపాడాలని ఆ రోజు ఎన్నో రకాలుగా కృషి చేశారు. ఈరోజు మనం చేసేటువంటి దేశ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ పునాదని ఇందాక అన్నాను. ఆ పునాదని ఎందుకు అన్నానంటే అప్పటి వరకు భారతదేశంలో అభివృద్ధి ఒక లెక్క మీద జరిగితే మన భారతదేశం తాలూకు అభివృద్ధి కేవలం భారతీయులకే కాదు, ప్రపంచ స్టాండర్డ్స్కి గ్లోబల్ స్టాండర్డ్ స్థాయిలో మనం అభివృద్ధి చెందాలని చెప్పి ఇండియా షైనింగ్ అనే కాన్సెప్ట్తో ఆ రోజు 99 నుంచి 2004 వరకు పరిపాలన చేశారు. ఆ రోజే గోల్డెన్ క్వార్టర్లేటర్ల కింద మన హైవేలు అంటే దేశంలో ఉన్నటువంటి ప్రధాన నగరాలని కనెక్ట్ చేసే హైవేలు కూడా 2 లేన్స్గా ఉంటే ఎప్పుడు ఈ భారతదేశం అభివృద్ధి చెందుతుందని 4 లేన్లుగా మార్చి స్వర్ణ చతుర్భుజానికి ఆ రోజు పునాది వేసినటువంటి మహానుభావుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. అలాగే ఒక పక్కన నగరాలు కలిపితేనే దేశం అభివృద్ధి చెందదు. నగరాల నుంచి పల్లెల వరకు, పల్లెల్లో ఉన్నటువంటి రైతుల వరకు, యువకుల వరకు, మహిళల వరకు ఈ రోడ్ల తాలూకా ప్రస్థానం జరగాలని ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన తీసుకొని వచ్చి లక్షల కిలోమీటర్లు మన భారతదేశంలో విస్తరించి పల్లెల్ని కూడా ప్రధాన పట్టణాలతో కలిపినటువంటి మహానుభావుడు కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు. అలాగే అణుశక్తి గురించి ఇప్పుడు మాట్లాడారు.
ఆ రోజుల్లో అణుశక్తి గురించి అణుబాంబుని మన దగ్గర పెట్టుకోవాలన్నా, అణుశక్తిగా మన భారతదేశం అవతరించాలన్నా ప్రధాన దేశాలన్నీ కూడా ఒత్తిడి తీసుకొని వచ్చాయి. మీరు కానీ ఆ న్యూక్లియర్ టెస్టులు చేస్తే భారతదేశానికి మేము శాంక్షన్స్ విధిస్తాం, భారతదేశంతో సంబంధాలు మేము పెట్టుకోమన్నా సరే కరుణామయుడు అన్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు, కరుణామయుడు ఎందుకనంటే కవి అనంటే కవిత్వం రాయాలనంటే కరుణా హృదయం కలిగి ఉండాలి. అటువంటి కరుణామైనటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆ రకంగా దేశం మీద ప్రపంచం అంతా కూడా ఒత్తిడి తీసుకొని వచ్చినా సరే ధైర్యంగా నిలబడి మా దేశానికి ఏం కావాలో మేము నిర్ణయించుకోగలం, మేము అణుశక్తిగా అవతరించాల్సినటువంటి అవసరం ఈ భారతదేశంకు ఉందని ధైర్యంగా మన బాధల్ని వినిపించి ఎవరు ఎన్ని రకాలైనటువంటి ఒత్తిళ్లు తీసుకొని వచ్చినా సరే అణుశక్తిగా మన భారతదేశానికి ఒక గొప్ప కీర్తిని తీసుకొని వచ్చినటువంటి వ్యక్తి కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు. అలాగే ఎన్నో కార్యక్రమాలు మన భారతదేశంలో ఇప్పుడైతే మనం ఎక్కువ మాట్లాడుకుంటున్నాం నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి రాజ్యాల గురించి. అక్కడ ఉన్నటువంటి నాగాలాండ్ కావచ్చు, అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు, మిజోరాం కావచ్చు. ఆ రోజుల్లో ఒక సందర్భంలోనైతే అవి భారతదేశంలో ఉన్నాయో లేదో అని మనకు ఆ రకమైన అనుమానం ఉండేది, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకు కూడా ఆ రకమైన అనుమానం ఉండేది. కానీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రత్యేకంగా డోనర్ అని నార్త్ ఈస్ట్ స్టేట్ గురించి ఒక మినిస్ట్రీని పెట్టి అది కూడా భారతదేశంలో భాగమే, వాళ్ళు కూడా భారతీయులతో సమానమే, మన తాలూకా భూమిలో ఏ రకంగా ప్రతి ఒక్కరికి కూడా నిధులు చేరుతున్నాయో ఆ నార్త్ ఈస్ట్లో కూడా అదే రకంగా చేరి అక్కడ కూడా అభివృద్ధి జరగాలని మొట్టమొదటిగా మినిస్ట్రీ పెట్టారు. అలాగే మినిస్ట్రీ ఫర్ ట్రైబల్ అఫైర్స్ కూడా ఆ రోజు ప్రధానమంత్రిగా మరి వాజ్పేయి గారు ఆ రోజు ప్రారంభించారు. అలా ఎన్నో కార్యక్రమాలు. అంతరిక్షం గురించి కూడా మాట్లాడుకోవాలనంటే చంద్రయానికి మొట్టమొదట ఫౌండేషన్ చంద్రుడితో కలిసినటువంటి అంతరిక్షం మన భారతదేశంలో ఒక ప్రత్యేక ప్రోగ్రామ్కి కూడా పునాది వేసింది అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఇవన్నీ కూడా మనం ఎందుకు మాట్లాడుకోవాలనంటే రేపు ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారి తాలూకా ఆధ్వర్యంలో ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి దేశంగా భారతదేశం తయారవుతుంది. కానీ ఎప్పుడు కూడా మనం మూలాలు మర్చిపోకూడదు, మన పునాదులు మనం మరిచిపోకూడదు. ఏ వ్యక్తులు దానికోసం త్యాగాలు చేసి ఏ వ్యక్తుల కోసం అహర్నిశలు కూడా కృషి చేశారో వాళ్ళను మనం మర్చిపోతే రేపు భవిష్యత్తులో మనం సాధించినటువంటి అభివృద్ధికి అర్థం ఉండదు. అందుకనే ఆ రోజు మొట్టమొదట ఆధునిక భారతదేశానికి, ఆ రోజు ఆత్మనిర్భర్ భారతదేశానికి పునాది వేసినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారిని నిరంతరం మనం స్మరించుకోవాలి, నిరంతరం మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. అందుకనే అందులో భాగంగా ఈరోజు బ్రహ్మాండమైనటువంటి విగ్రహాలు మనం రాష్ట్రం మొత్తం మీద అన్ని ప్రాంతాల్లో కూడా చేస్తున్నాం. 25వ తారీఖున ఆయన 101వ జయంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కూడా అమరావతిలో ప్రత్యేకంగా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వాళ్ళిద్దరి తాలూకా సంబంధం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారితో నిత్యం ఉంటున్నాం కాబట్టి ఆయన కూడా ఎప్పుడు ఢిల్లీ వచ్చినా ఎన్ని సందర్భాల్లో మాట్లాడినా సరే ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారికి ఉన్నటువంటి సంబంధమే కాదు, వాజ్పేయి గారు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి సంబంధం ఒక తల్లికి పుట్టినటువంటి ఇద్దరు అన్నదమ్ములు ఏ రకంగా ఉండేవారో ఆ రకమైనటువంటి సంబంధం. ఎంతో భావోద్వేగంతో చంద్రబాబు నాయుడు గారు నిత్యం ఆయన తాలూకా అనుభవాలన్నీ కూడా మేము చెప్తుంటారు. నేను ఒక అన్నగా ఉన్నా సరే, నేను ఏదైనా ఒక కార్యక్రమాలు చేయాలన్నప్పుడు విభేదాలు ఉన్నా సరే ధైర్యంగా చెప్పేవాడిని. ఆ